చూసినట్లయితే మస్తున్నాయి పువ్వులు, డిఫరెంట్ చెట్లు ఉన్నాయి. వీటి గురించి చెప్పండి, మీరు ఎక్కడి నుంచి పట్టుకొచ్చి ఎట్లా పెంచుతారు? ఇది మా నర్సరీ వంటి మామిడిలో ఉంది, కొంపల్లిలో ఉంది. అక్కడ మేము అన్ని ఓన్గా మెయింటైన్ చేస్తాం. అన్ని ఇండోర్ ప్లాంట్, అవుట్డోర్ ప్లాంట్, అన్ని వెరైటీ ప్లాంట్స్ మా దగ్గర దొరుకుతాయి. రేట్ ఎట్లా ఉంటుంది మరి వీటికి? రేట్ నార్మల్ 200. కనకాంబరాలకి ఎంత ఉన్నది? కనకాంబరంకి అది 150 ఉంటుంది, కానీ హైబ్రిడ్ వెరైటీ అది. హైబ్రిడ్ అంటే సంవత్సరానికి ఎన్నిసార్లు పూస్తుంది అది? త్రోట్ ఇయర్ పూస్తూనే ఉంటుంది. తర్వాత అన్ని ఇండోర్ ప్లాంట్స్ ఇవన్నీ ఫర్న్స్ వెరైటీ ఉన్నాయి. గోల్డెన్ ఫర్న్ ఉంది, తర్వాత వేరే ఫర్న్స్ ఇవన్నీ స్టాగ్ హార్న్ ఫర్న్, ఇలాంటి జామియా అని ఉన్నది. దీంట్లో మనం డ్రెసినాస్ ఉన్నాయి, తర్వాత టిష్యూ కల్చర్ది ప్లాంట్స్ కూడా ఉన్నాయి. తర్వాత ఇవన్నీ మరంటా, కెలెథియా, ఈ ఎగ్లోనిమా వెరైటీస్, సెఫ్లేరా వెరైటీ ఫర్న్స్. ఇది పిటూనియా అంటారు, సీజనల్ ఫ్లవర్ పిటూనియా. ఓకే, అంటే ఒక సీజనల్ లోనే వస్తుందా? అవును అవును. అవి కూడా మీవేనా అన్ని పువ్వులు? అది హైబిస్కస్ మందార అంటాం కదా, అందులో కొత్త వెరైటీస్ అవి. అవును, మందార ఇప్పటి వరకు పింక్ కలర్ చూసినాం, కానీ అక్కడ yellow కలర్ డిఫరెంట్ కలర్స్. దాంట్లో ఒక 10-15 కలర్స్ ఉన్నాయి. మొత్తానికి 15 కలర్లు ఉన్నాయట మందారాలు. చూసి ఇక్కడ చూసి అసలు ఇక్కడ చూస్తున్నాం మనం. ఓకే, మరి వీటిని పెంచడానికి మట్టికి ఇట్లా ఏదైనా దీంట్లో మనం మట్టి, కంపోస్ట్, రెడ్ సాయిల్ ప్లస్ మన కౌడంక్ మాన్యూరు, తర్వాత అప్పుడప్పుడు కొన్ని వేరే నీమ్ కేకు, బోన్ మీల్ ఇవన్నీ కూడా యూజ్ చేయాలి. లిక్విడ్ ఫర్టిలైజర్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుందా? బాగానే ఉంది. ప్రతి సంవత్సరానికి ఇంప్రూవ్మెంట్ వస్తుందా? ఎక్కువ మంది రావడం, ఎక్కువ జనాల్లో అవేర్నెస్ అయితే పెరిగింది. ముందుకుంటే ఇప్పుడు ఎక్కువ ప్లాంట్స్ పెట్టాలని, ఇండోర్ ప్లాంట్స్ ఇవన్నీకి డిమాండ్ పెరిగింది. జనాలు కూడా ఇక్కడ చాలా మంది పెడుతున్నారు. పబ్లిక్లో కూడా అవేర్నెస్ ఉంది. జనాలు కూడా ఇండోర్లో పెట్టాలని బాగా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఈ పువ్వు మస్తున్న, దీని పేరేంది? ఇది పాన్సెటియా ఫైర్ బాల్ మేడం. ఎంతకి ఇస్తారు? ఇది 300 రూపీస్కి ఒక ప్లాంట్. మంచిగా ఉన్నది. దీని పేరేంది మరి? ఇవన్నీ కూడా పాన్సెటియాలో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి మేడం. ఇవన్నీ యాక్చువల్గా వింటర్ సీజన్లో వస్తుంది. క్రిస్మస్ ఫ్లవర్ కూడా అంటాం దీనికి. ఇది మంచి ఫ్లవర్ ఉంటుంది. ఇది యాక్చువల్గా పూనాలో తయారవుతుంది. ఇప్పుడు మీరు పూనా నుండి పట్టుకొచ్చారా లేకపోతే ఇక్కడనే తయారు చేస్తారా? ఈ ప్లాంట్స్ పూనా నుంచే వస్తుంది. ఇది కొంచెం ఇంపోర్టెడ్ ప్లాంట్. ఇది యాక్చువల్గా ఎక్కడి నుంచి? ఇది చైనా నుంచి వస్తుంది. ఇది చైనా నుండి వచ్చిందట. చూడాలి, కింద మట్టి మాత్రం కనబడతలేదు, నీళ్ళే ఉన్నాయి. హైడ్రోపోనిక్స్ అంటారు దీనికి. హైడ్రోపోనిక్స్ అంటారట. వాటర్ లోనే దీనికి గ్రో చేసుకోవచ్చు. మట్టిలో కూడా గ్రో చేసుకోవచ్చు, కానీ వాటర్ లో కూడా వస్తుంది. మట్టిలో కూడా గ్రో చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. దీని రేట్ ఎంత? దీనిది 100 రూపీస్ ఉంటుంది. 100 రూపీస్. ఇది మనం కోకోపీట్ లో లైట్ వెయిట్ మెటీరియల్ లో మనం తయారు చేసుకోవచ్చు. ఇది చూడండి, ఇది స్టార్ వెరైటీ. స్టార్ వెరైటీ, అన్ని వెరైటీ దీంట్లో మంచి బ్యూటిఫుల్ ఉంటుంది. మనం ఇంట్లో ఇదేంటి? అది ఒక సకులెంట్ లోనే ఒక వెరైటీ, క్రసులా అంటాం. డ్రెసినాస్ లో డిఫరెంట్ వెరైటీ. ఇది బాగుంది. దీని కాస్ట్ ఎంత? ఇది 500 రూపీస్ ఉంటుంది. దీంట్లో ఇదే కలర్ లో ఉంటాయా? వేరే ఇవన్నీ డ్రెసినాలోనే కలర్ఫుల్ లీవ్స్. డ్రెసినాలో రెడ్ లీఫ్ ఉంది, సన్న లీఫ్ ఉంది కూడా ఉంది. తర్వాత డ్రెసినా డ్రాకో అంటాం దానికి. అది కూడా ఇండోర్ లో పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. బాగా ఎక్కువ ఇండోర్ ఉంటే కూడా దాంట్లో డ్యామేజ్ కాదు. ఇది ఒకటి పెద్ద లీఫ్, అది కొంచెం కాస్ట్లీ, 3000 దాదాపు ఉంటుంది. తర్వాత ఈ ఫిలోడెండన్, ఇది ఫిలోడెండన్లో గ్రీన్ లీఫ్. మనకు ఇల్లు పెద్దగా ఉంటే లేకపోతే ఆఫీసెస్లో, బంగ్లాలో పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. తర్వాత ముంగట ఉంది అది ఎగ్లోనిమా. తర్వాత ఇవన్నీ కూడా క్యాక్టస్ వెరైటీ. ఇవన్నీ క్యాక్టస్ జాతి. ఇది జెబ్రా క్యాక్టస్, ఇది జెబ్రా సకులెంట్స్. ఇది హవర్తియా ఫ్యామిలీలో వస్తుంది. ఇది కూడా క్రసులాలో వెరిగేటెడ్. ఇది క్రసులాలో వెరిగేటెడ్. ఇది తర్వాత ఇవన్నీ టిష్యూ కల్చర్ ప్లాంట్. ఇది రైట్ సైడ్లో టిష్యూ కల్చర్ ప్లాంట్స్, డిఫరెంట్ వెరైటీ టిష్యూ కల్చర్లో. ఇది ల్యాబ్లో తయారవుతుంది. ఇది స్మాల్ ప్లాంట్లో ఇట్లా తయారవుతుంది. పాట్లో మనం చేసుకోవచ్చు. ఇది ఇట్లా కొనుక్కొని పోయి కూడా మనం పాట్లో సపరేట్ కొనుక్కొని కూడా పెట్టుకోవచ్చు. ఎంత ఉంటుంది దీనికి? 100 రూపీస్కి ఒక ప్లాంట్ ఉంది, కానీ డిఫరెంట్ వెరైటీ. ఇది ఫిలోడెండన్లో పింక్ బ్యూటీ అంటాం. దీంట్లో ఇట్లా కలర్ వస్తుంది. ఇట్లా పింక్ బ్యూటీ అట. పెంచుకుంటా అంటే మస్తు పెరుగుతుంది. ఇట్లానే పెద్దగానే అవుతుంది, మళ్ళీ మంచిగా పెంచుకుంటాం. అవునండి. తర్వాత అటు సైడ్ మేము ఫ్రూట్ ప్లాంట్స్ కూడా పెట్టినాం. అంటే పండ్ల చెట్లు కూడా ఉన్నాయట. ఫ్రూట్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. ఫ్రూట్ ప్లాంట్స్ ఉన్నాయి. తర్వాత ఇవన్నీ ఇండోర్ ప్లాంట్ మాస్టిక్లో ఉంది. ఇది చూడండి, మాస్టిక్స్లో. ఈ మాస్టిక్లో ఇండోర్ ప్లాంట్స్ మనకు ఇండోర్లో చాలా ఉపయోగపడుతుంది. పాన్ ప్లాంట్స్, అదే తమలపాకు మనం ఇంట్లో పెంచుకోవచ్చు. ఇది తినొచ్చు కూడా. తినే పాన్ ఇది. తర్వాత ఇటు సైడ్ మీకు ఫ్రూట్ ప్లాంట్స్ ఉన్నాయి. దీంట్లో కూడా రకాలు ఉన్నాయి. దీంట్లో మ్యాంగో ప్లాంట్స్, తర్వాత అన్ని వెరైటీసు.
బిర్యానీ లీఫ్ అంటాం కదా, ఏది బిర్యానీ లీఫ్? బిర్యానీ లీఫ్ ఇది బిర్యానీ లీఫ్. మా వాళ్ళు బిర్యానీ మస్తు తింటారు, కావాలంటే ఈ చెట్టుని కొనుక్కొని పోలి మంచిగా. బిర్యానీ లీఫ్. తర్వాత ఇది మీకు వెరిగేటెడ్ మోసంబి బత్తాయిలో వెరిగేటెడ్ కలర్లో ఉంటుంది. దీంట్లో ఫ్రూట్ కూడా వస్తుంది చూడండి, ఫ్రూట్ కూడా వస్తుంది. ఏం ఫ్రూట్ ఇది? ఇది బత్తాయి వెరిగేటెడ్ ఆర్నమెంటల్ అనుకోండి, కానీ ఫ్రూట్ తినొచ్చు. ఇది కూడా గోవాలో కొంచెం చిన్న దాంట్లోనే కాయలు వస్తున్నాయి చూడండి, చిన్న దాంట్లోనే కాయలు వస్తున్నాయి. అది కూడా సంత్రా ఆరెంజ్ వెరైటీస్. అంజీర్ ఉంది, దాంట్లో ఫ్రూట్ వస్తున్నాయి. తర్వాత దానిమ్మ చెట్లు, డిఫరెంట్ వెరైటీ ఫ్రూట్ ప్లాంట్స్ ఉన్నాయి.